హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బంధంగా పుట్టుకుపోయినా అనుబంధంగా రూపుదిద్దుకొని కలిసిన సమయం నుండి కడదాకా నీడనిచ్చేదే స్నేహం. సుమ, పద్మక్క స్నేహబంధం. స్నేహం కోసం పద్మక్క రాసిన కవిత మీకోసం నెక్స్ట్ వినిపిస్తే చూడండి. ముందుగా వీరి కోసం రెండు మంచి మాటలు. సుమ విలేజ్ వైఫ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో సుమ చాలా చక్కటి వీడియో పెట్టి ప్రతి ఒక్క వీడియోలోన మోటివేషన్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచి ఆనందింపజేస్తుంటుంది. అలాగే పద్మకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. పక్కింటి పంకజం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె కూడా చాలా చక్కటి వీడియో చేస్తుంటుంది. ఈ మధ్య సుమ రాజమండ్రికి వెళ్ళి పద్మక్కల ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో విశేషాలు, హోమ్ టూరు, కిచెన్ అన్నీ చూపించి తర్వాత గోదావరి ఒడ్డుకు వెళ్ళి చాలా చక్కటి విశేషాలు, మధుర జ్ఞాపకాలు ఎన్నో పంచుకున్నారు. అలాగే పద్మక్క సుమలతో పాటు పద్మక్క ఫ్రెండు ఒకరు కూడా ముగ్గురు కలిసి చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీకోసం పద్మక్క రాసిన కవిత మీకోసం. శుభోదయం మిత్రమా, ఎందుకు సుమ వీడియోస్లో అంతగా నా గురించి చెప్పి నన్ను ఏడిపిస్తావు? ఆడవాళ్ళలో ఆనిముత్యం లాంటి మా సుమకి ఏమివ్వగలం చెప్పు, మా మనసు తప్ప. నీ గుణం ముందు బంగారం కూడా వెలవెలబోవలసిందే చెల్లి. అంత సద్గుణ సంపన్నురాలువి నువ్వు. స్టీల్వి, రోడ్ గోల్వే కదా ఇచ్చాను. నాకు బంగారం ఇచ్చే స్తోమత ఉండాలే గాని నిన్ను 7 వరాల నగలతో నింపేసిన నీపై నా ప్రేమ సరిపోదు. అయినా నా పిచ్చి గని ఆ బంగారాలు నగలు నీకెందుకు చెప్పు? నువ్వే కిందటి జన్మలో దేవునికి బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. అందుకే ఈ జన్మలో డైమండ్ లాంటి భర్త, రత్నాలు లాంటి పిల్లలు, ఆనుముత్యాలు లాంటి అత్త, ఆడపడుచులు అందరూ నీ చుట్టూ ఉండగా నీ ఆనందం ముందు బంగారం కూడా వన్నీ తగ్గాల్సిందే కదా. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతరాలు సుమ. మాలాంటి వారిని మోటివేట్ చేయడానికి మాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. నీ చెలిమి ముందు నీకు ఏమిచ్చినా తక్కువే అనుకో. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఈ కవిత రూపంలో పద్మక్క చాలా చక్కగా రాసింది. ఈ మెసేజ్ చూసి నేను మెసేజ్ పెట్టాను అక్కకు. అక్క, ఈ మెసేజ్ యూట్యూబ్లో పెట్టుకోమన్నా అని. ఓకే పెట్టుకోండి, ఏం పర్లేదు అని చెప్పింది. అందుకోసమే ఈ మెసేజ్ని యూట్యూబ్లో పెడుతున్నా. చూసి ప్రతి ఒక్కరూ ఆనందించండి. చిరునవ్వు లాంటి నీ స్నేహం నాకు దేవుడిచ్చిన వరం. నీ స్నేహం అంతులేని, అతీతమైనది, స్వార్థం లేనిది. అలాంటి నీ స్నేహం నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ఎప్పటికీ మరవలేని నీ స్నేహం. ప్రాణానికి ప్రాణమై ఉండి ప్రాణం తీసే ప్రేమ కన్నా మన కోసం ప్రాణం ఇచ్చే స్నేహబంధం ఎంతో మిన్న. నేను నీ ప్రాణ స్నేహితుడు కాకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఒక మంచి నేస్తమై ఉంటాను. నేను హాయిగా ఉన్నప్పుడు కాదు, నీకు భారంగా ఉన్నప్పుడు, నీకు కడుపు నిండినప్పుడు కాదు, నీకు ఆకలి వేసినప్పుడు, నీవు ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు కాదు, నీకు నిద్ర పట్టునప్పుడు, నీవు నలుగురిలో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నీ పక్కనే ఉండాలనేది నా స్నేహానికి నిర్వచనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.